ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద మార్చే పరికరాన్ని మనం మోటార్ అని అంటాం. చిన్న చిన్న టాయ్స్ దగ్గర నుంచి లార్జ్ ఇండస్ట్రీస్ వరకు డ్రోన్స్లోను, ఎలక్ట్రికల్ వెహికల్స్లోను, వాషింగ్ మిషన్స్లోను, ఫ్యాన్స్లోను, రోబోట్స్లోను ఇలా చాలా వాటిల్లో మోటార్స్ని వాడుతూ ఉంటాం. సో కాబట్టి ఎలక్ట్రికల్ మోటార్ గురించి మనకైతే అవగాహన అయితే ఉండాలి. ఈరోజు వీడియోలో నేను అసలు ఎలక్ట్రికల్ మోటార్ అనేది డీసీ ఎస్పెషల్లీ ఫర్ డీసీ మోటార్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందని అయితే చెప్పబోతున్నాను. సో డీసీ మోటార్ వర్కింగ్ అర్థం చేసుకునే ముందు ఆర్స్టెడ్ చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి మనకు తెలియాలి. ఆర్స్టెడ్ అనే సైంటిస్టు ఒక కండక్టర్ని తీసుకుని ఆ కండక్టర్ని కాంపస్ నియర్గా పెట్టి ఎప్పుడైతే ఆ కండక్టర్ గుండా కరెంట్ పాస్ చేస్తామో అప్పుడు ఆ కాంపస్లో డిఫ్లెక్షన్స్ అయితే గమనించాడనమాట. సో దీనికి కారణం ఎప్పుడైతే కండక్టర్ గుండా కరెంట్ ఫ్లో చేస్తామో దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని అయితే చెప్పాడనమాట. సో ఇప్పుడు ఇదే కండక్టర్ని మనం తీసుకుని దాన్ని టన్స్ కింద చుట్టి ఒక కాయిల్ కింద చేసినట్లయితే ఎప్పుడైతే దీని గుంట కరెంట్ ఫ్లో చేస్తామో అప్పుడు ఈ ఫీల్డ్ మొత్తం మెర్జ్ అయ్యి ఒక బార్ మ్యాగ్నెట్లో ఫీల్డ్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో ఇందులో కూడా అదే విధంగా ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మరి పోల్స్ ఎలాగ అరేంజ్ అవుతాయి అంటే మనం ఎక్కడైతే కరెంట్ ఎంటరింగ్ అవుతుందో అది సౌత్గాను, ఎక్కడైతే కరెంట్ లీవ్ అవుతుందో అది నార్త్గా అయితే క్రియేట్ అవుతుంది. బ్యాటరీని రివర్స్ చేస్తే కనుక ఫస్ట్ సౌత్ పోల్ గాను సెకండ్ నార్త్ పోల్ గానే క్రియేట్ అవుతుంది. దీని తర్వాత లారెంజ్ అనే సైంటిస్టు ఆర్స్టెడ్ చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే ఒక కండక్టర్ గుండా కరెంట్ పాస్ చేస్తామో దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదే కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే అది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని అయితే లారెంజ్ అబ్జర్వ్ చేశారనమాట. అబ్జర్వ్ చేసిన తర్వాత లారెంజ్కి ఏమని అర్థమైందంటే ఎప్పుడైతే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినట్లయితే ఒక ఫోర్స్ అనేది కండక్టర్ మీద యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫోర్స్ వల్ల కండక్టర్ అనేది మూవ్ అవడం అయితే జరుగుతుందని అయితే చెప్పారనమాట. సో మరి ఈ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది, ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది అంటే ఇది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకుని చెప్పారనమాట. మరి ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటంటే సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మనకి 3 ఫింగర్స్ని అయితే ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా అయితే ప్లేస్ చేస్తాం. ఇందులో థంబ్ వచ్చేసి మనకి ఆ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుందని అయితే చెప్తుంది. అండ్ ఈ 4 ఫింగర్ వచ్చేసి మనకి సో ఫీల్డ్ లైన్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉందని అయితే చెప్తుంది అనమాట. అండ్ అలాగే ఈ మిడిల్ ఫింగర్ వచ్చేసి మనకి కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అని అయితే చెప్తుందనమాట. సపోజ్ ఎగ్జాంపుల్గా నార్త్ టు సౌత్ ఉన్న ఫీల్డ్ డైరెక్షన్ తీసుకుని ఇప్పుడు కరెంట్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్ వచ్చినట్లయితే మనకి థంబ్ అనేది అప్ ఫోర్త్ సైడ్ ఉంది కాబట్టి మనకి ఫోర్స్ అనేది అప్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మనకి కండక్టర్ ఈ ఫ్లెమింగ్స్ ఈ లారెంజ్ ప్రిన్సిపల్ బేస్ చేసుకునే మనకి మోటార్ అనేది డిజైన్ చేశారనమాట. సో దీన్ని బేస్ చేసుకునే ఈ లారెంజ్ ప్రిన్సిపల్ బేస్ చేసుకునే మనకైతే మోటార్ అయితే నేను యాక్చువల్గా డీసీ మోటార్ అనేది ఎలా వర్క్ అవుతుందని అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింగిల్ టర్న్ ఉన్న కాయిల్ తీసుకుని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే సో ఎప్పుడైతే మీరు ఈ కాయిల్కి సప్లై ఇచ్చినట్లయితే ఈ కాయిల్ గుండా మీకు పోల్స్ క్రియేట్ అవుతాయి. సపోజ్ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న కండక్టర్కి పాజిటివ్ అండ్ రైట్ సైడ్ ఉన్న కండక్టర్కి మీరు నెగిటివ్ ఇచ్చినట్లయితే కరెంట్ పాజిటివ్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి ఫస్ట్ పాజిటివ్ నుంచి ఏ వరకు, ఏ నుంచి బి వరకు కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు బి నుంచి సికి
దాని తర్వాత సి నుంచి డీకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దాని తర్వాత డి నుంచి నెగిటివ్కి రిటర్న్ అయితే అయిపోతుంది కరెంట్. సో మనకి ఏ నుంచి బికి కరెంట్ అనేది ఇన్వర్డ్ ఉంది కాబట్టి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం మనకి ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ అలాగే సి నుంచి డికి ఉన్న కండక్టర్ అవుట్వర్డ్ కరెంట్ డైరెక్షన్ అనేది అవుట్వర్డ్ ఉంది కాబట్టి మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం మనకి ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో దీనివల్ల మనకి రోటర్ అనేది ఏదైతే ఉందో ఈ కాయిల్ అనేది సో యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. దీని తర్వాత ఈ నార్త్ పోల్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది. అండ్ అలాగే సౌత్ పోల్ అనేది రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. సో మనకి కరెంట్ అనేది ఈసారి పాజిటివ్ నుంచి టీకి, డి నుంచి సికి ఫ్లో అవుతుంది. దీని తర్వాత సి నుంచి బికి, బి నుంచి ఏకి ఫ్లో అవుతుంది. మనకి కరెంట్ అనేది డి నుంచి సికి ఉన్న కండక్టర్ ఇన్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఫోర్స్ అనేది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది. అండ్ అలాగే బి నుంచి ఏకి కరెంట్ ఫ్లో అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే రోటర్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ముందు రొటేట్ అయింది కదా, ఇప్పుడు క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది, అంతేగాని మోటార్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవ్వదు. సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తూ తయారు చేసిందే కమ్యుటేటర్ అన్నమాట. ఇందులో మనకి మోటార్ కంటిన్యూస్గా రొటేట్ అవ్వదు, జస్ట్ ఇలా మోటార్ అనేది బ్లింక్ ఇచ్చి ఆగిపోతూ ఉంటుంది. బట్ కమ్యుటేటర్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా రొటేట్ అయ్యేలా జెస్టేటర్ని యూజ్ చేసుకుని మనకి మోటార్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అది ఏ విధంగా వర్క్ అవుతుందని అయితే చెప్తాను. సో మనకి కాయిల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న కండక్టర్కి ఒక కమ్యుటేటర్ కనెక్ట్ అయి ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కండక్టర్కి ఒక కమ్యుటేటర్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ కమ్యుటేటర్లకి 2 బ్రషెస్ అనేవి కాంటాక్ట్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి, మూవ్ అవ్వు. బట్ ఈ కమ్యుటేటర్స్ అనేవి మాత్రం రోటర్తో సహా మూవ్ అవుతాయి అన్నమాట. నేను ఎప్పుడైతే సప్లై ఇచ్చానో అప్పుడు సో ఈ పాజిటివ్ ఇటు సైడ్ ఇచ్చాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ బి పాజిటివ్ దగ్గర నుంచి ఫస్ట్ ఏ వరకు కరెంట్ ఫ్లో అవుతుంది, ఏ నుంచి బి వరకు కరెంట్ ఫ్లో అవుతుంది. దీని తర్వాత బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి రిటర్న్ పార్ట్ అయితే అయిపోతుంది అనమాట కరెంటు. సో మనకి కరెంట్ అనేది ఇందులో మనకి ఇన్వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ సౌత్ పోల్ అయితే క్రియేట్ అవుతుంది, అంటే ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిలీవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నార్త్ పోల్ అయితే క్రియేట్ అయింది. మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం కరెంట్ కనుక ఇన్వర్డ్ ఉంటే కనుక మనకి ఫోర్స్ డౌన్ సైడ్ ఉంటుంది, ఒకవేళ అవుట్ సైడ్ అంటే అవుట్వర్డ్ ఉంటే కనుక మనకి ఫోర్స్ అనేది మనకి అప్వర్డ్ డైరెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఉంది కాబట్టి మనకి ఆ మోటార్ అనేది అంటే రోటర్ అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అనమాట, టార్క్ డెవలప్ అయ్యి. దీని తర్వాత ఇప్పుడు మనం సో బ్రషెస్ అయితే అలాగే ఉంటాయి కాబట్టి కమ్యుటేటర్స్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ C1 C2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు C2 C1 కమ్యుటేటర్స్ అయితే చేంజ్ అయ్యాయి అన్నమాట. మనకి ఇలా ఉండే రోటర్ ఇలా రొటేట్ అయిందనమాట. ఫస్ట్ ఇలా ఉండేది, దాని తర్వాత ఇలా రొటేట్ అయింది. సో రొటేట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఈ పాజిటివ్ దగ్గర నుంచి మనకి ఏకి ఫ్లో అవుతుంది అనమాట. ఏ నుంచి బికి ఫ్లో అవుతుంది, బి నుంచి సికి ఫ్లో అవుతుంది, సి నుంచి డికి ఫ్లో అవుతుంది, డి నుంచి రిటర్న్ పాత్ అయితే అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ పాజిటివ్ వస్తుంది కాబట్టి సో కరెంట్ ఈ విధంగా డైరెక్షన్ అయితే మార్చుకోలేదు. మనం ప్రీవియస్ కేసులో చూసుకున్నట్లయితే కరెంట్ అనేది
ఒకసారి ఈ డైరెక్షన్లో ఉంటే కనుక సో సెకండ్ టైం మన కేస్ 2లో కరెంట్ అనేది రివర్స్ ఫ్లో అవుతుందన్నమాట. సో ఈ కేస్ వల్ల మనకి ఏమైందంటే ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ కానీ ఒకసారి క్లాక్ వైజ్ కానీ రొటేట్ అయింది. బట్ ఇక్కడ ఆ కమ్యుటేటర్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఇది ఫస్ట్లో ఫస్ట్ కేసులో ఏ కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్ళిందో సెకండ్ కూడా అదే డైరెక్షన్లో ఫ్లో అవుతుందన్నమాట. సో కాబట్టి ఈ కేసులో కూడా మనకి యాంటీ క్లాక్ వైజ్లోనే తిరుగుతుంది సో మోటార్ అనేది. సో ఈ విధంగా కమ్యుటేటర్ని బేస్ చేసుకుని మోటార్ అనేది ఒక కంటిన్యూస్గా రొటేట్ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఒక డీసీ మోటార్ అనేది వర్క్ అవడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని మనం ఆర్మేచర్ కాయిల్ అని కూడా అంటాం అన్నమాట. ఈ ఆర్మేచర్ కాయిల్ అనేది ఎక్కువ టన్స్ కింద కాయిల్స్ని కనుక మనం ప్లేస్ చేస్తే కనుక దాన్ని మనం ఆర్మేచర్ వైండింగ్ అని అంటాం. ఈ ఆర్మేచర్ వైండింగ్ అనేది మనం రోటర్ మీద అయితే చేస్తాం అన్నమాట. ఈ రోటర్కి మనకి ఒక షాఫ్ట్ అయితే మిడిల్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాయిల్ అనేది రొటేట్ అవుతుందో అప్పుడు షాఫ్ట్ కూడా రొటేట్ అయ్యి మనకి మెకానికల్ ఎనర్జీ అనేది అవుట్పుట్ కింద అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ పోల్స్ అనేవి మనకి అవుటర్ బాడీ మీద ప్లేస్ చేస్తారు. స్టార్టర్ అంటారనమాట దాన్నే. సో ఈ విధంగా మోటార్ అనేది మనకి చూడడానికి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను ఒక మోటార్ని అయితే తయారు చేశాను అనమాట. జస్ట్ ఒక కాయిల్ని చుట్టి దానికైతే నేను పెన్కైతే ఫిక్స్ చేశాను అనమాట. దాని చుట్టూరు మ్యాగ్నెట్స్ అయితే పెట్టాను అనమాట. ఇది మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్కి అర్థం చేసుకోవడానికని చేశాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ గురించి అయితే చెప్తాను అనుకుంటాను.